జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారు అలాగే మాగంటి సునీత గారు కూడా బరిలోకి దిగడం జరిగింది. అయితే రెండు పార్టీల నడుమ ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా జూబ్లీహిల్స్ ప్రజల్లో చాలా ఉత్కంఠం నెలకొంది. అయితే రైట్, మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి మాల మహానాడు అధ్యక్షులైనటువంటి చెన్నయ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నవీన్ యాదవ్ గారు మంచి పనులు చేస్తాడు. ఏంటంటే చిన్న వయసున్న పనులు ఘనంగా చేసిన ఘనత మన నవీన్ అన్నగారు. నవీన్ అన్న అంటే ఎప్పుడైనా పలికి ఏ బస్తీలో చూసినా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు హార్డ్ వర్క్ చేసిన ఘనత నవీన్ అన్నగారు అని కూడా మనం చేస్తున్నాం. ఏదంటే చాలా హార్డ్ వర్క్ ఉండి ఇంక్వైరీ చేసిన ఆయన పేరు బాగా వినిపించబట్టే కాంగ్రెస్లో సీట్ ఇచ్చిందని కూడా మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గుర్తించి మనకు నవీన్ అన్నకు సీట్ ఇచ్చిండు. అది చాలా ఎంత కష్టపడైనా మంచి మెజారిటీ తోటి గెలుస్తాడని మేము కూడా తిరిగి గెలిపించే ఘనత మాలమ్మ నాడు ఫుల్ మద్దతు ఉంటుందని తెలుపుతున్నా. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చూడట్లేదు, కేవలము అంటే నవీన్ యాదవ్ గారిని మాత్రమే చూస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. దాన్ని నిజమే అంటారు? అసలు లేదు, నవీన్ యాదవ్ ను చూసి కాంగ్రెస్ చూసి రెండు చూసి వేస్తున్నారు. ఎందుకంటే చిన్న వయసులో ఉన్నవాడుగా ఆయన మంచి మంచి పనులు చేసిండు. బస్తీల్లో స్లమ్ ఏరియాలో తిరిగిండు. అది ఉంది. మొన్న ఇంతవరకు పోయినసారి కూడా దగ్గర వచ్చిపోయిండు. దగ్గర వచ్చి అప్పుడు ఎమ్మెల్యే అవుతారని అనుకున్నాం, దగ్గర వచ్చిపోయిండు. ఇప్పుడు అయితే ఇమ్మీడియట్గా కాంగ్రెస్ ఆయన వర్క్ ఆయన కష్టం చూసి ఎంత ఎంక్వైరీ చేసి హైకమాండర్ చూసి ఇచ్చిండ్రు సీటు. కాంగ్రెస్ సీటు ఇచ్చిండ్రు. భాజపా మెజారిటీ తోటి గెలుస్తాడు నవీన్ యాదవ్ గారు. మేము ఫుల్ ఆవిస్తున్నా. మాలమహానాడు ఫుల్ మద్దతుగా ఉంటామని. రైట్, అంటే మీరు ఒక మాల మహానాడుకు సంబంధించిన అధ్యక్షులు. అయితే ఇంకోటి ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ గా ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఏది ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకొని, ఏదంటే ఒక్కటే కాదు అందరినీ ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేసి గెలిపిస్తాం, ప్రచారం చేస్తాం. నవీన్ యాదవ్ అండగా ఉండి గెలిపించేటట్టు చూస్తాం. ఫుల్ మెజారిటీ తోటి గెలుస్తాడు. హాయ్, హలో, యువర్ నేమ్? బషీర్ అహ్మద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే మాగంటి సునీత గారు కూడా పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? నవీన్ అన్నారు. వై? Why? Because he is our inspiration. We want to be like him only. That's why. Okay. Our full support is to him only. So why full support? Until like Congress party or no, only Navin Yadav? No, by Congress party also, by his personality also. We are supporting him. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారు అంటే లీడ్ లో ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు వ్యాపోచిస్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడ సునీత గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు అండ్ బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక అభ్యర్థి అనేది నిల్చోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ముగ్గురు మధ్య కూడా తగ్గ పోరు నడుస్తుంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? మా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఆ పార్టీకి అంత చరిత్ర ఉంది. ఎందుకంటే ఒక కుటుంబం మొత్తం ఇందిరాగాంధీ కాడి నుంచి గాంధీ కుటుంబం అంతా ఈ పార్టీకి రుణపడి ఉండి ఎంతో పనిచేస్తారు. వాళ్ళు ఏం ఆశించకుండా పనిచేస్తారు. అందుకని పార్టీ చరిత్ర ఉన్న పార్టీ. ఏదో కొంతమంది నాయకులు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కానీ పార్టీకి చాలా చాలా సీనియర్ పార్టీ కనుక ఈ పార్టీ గెలుస్తుంది. జూబ్లీహిల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన గెలిపిస్తామని కూడా మా నమ్మకం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేది మొదలు పెట్టడం జరిగింది. అంటే కొంతమంది దాన్ని ఎలా అంటున్నారంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కేవలం దాని ముందుకు ఇదంతా ప్రచారం కోసమే ఇదంతా అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అది నిజమే అంటారా? అసలు నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి సోషల్ వర్కర్. నేను ఈ హైదరాబాద్ బ్రాంచ్లో రెడ్ క్రాస్ సొసైటీ ఎంసీ మెంబర్ని. నాకు తెలిసిన నవీన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మా కజినే నవీన్, మా కొడుకు అవుతాడు. ఆ బాబు సోషల్ వర్కర్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఈ పార్టీ వస్తేనే పని చేస్తున్నారు అన్నది కాదు ఇక్కడ లెక్క. ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక 200-300 మంది అన్నం తింటారు. ఈ గడ్డ మీద నవీన్ పుట్టడం ఈ గడ్డ అదృష్టం. వాళ్ళ నాన్న ఏంటంటే ఏదో చిన్న చిన్న మిస్టేకులతోటి ఏదో చిన్న చిన్న వాళ్ళకి ఏమన్నా ఉన్నాయో కానీ వాళ్ళకి చీమ కూడా హాని చేసే బిడ్డే కాదు నవీన్. నవీన్ ఫస్ట్ నుంచి సోషల్లోనే పనిచేశాడు. ఏ పార్టీ ఉందన్నది నవీన్ పనిచేయలేదు.
గత 15 ఏళ్ళు కానీ మా రెడ్ క్రాస్ సొసైటీ కానీ బయట కానీ ఈ కరోనాలో కానీ నవీన్ ఎంతో సాయం చేశాడు ఎంతో మందికి. ఎలిమెంటరీ స్కూల్స్ పిల్లలు ఎక్కడున్నా 1000 మంది పిల్లలు ఉంటారు పక్కన, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ముందుంటాడు నవీన్. చిన్న చిన్న స్కూల్స్ ఎక్కడ స్కూల్స్ ఉన్న బుక్స్ పెన్స్, ఆ స్కూల్లో ఏమన్నా తినే ఐటమ్స్, అక్కడ మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు, కొన్ని స్టవ్లు చెడిపోతాయి, కొంతమందికి సిలిండర్లు ఉండవు, కొంతమంది ఏమైనా చిన్నది ఉన్నా కూడా నవీన్కి చెప్తారు. ఎందుకంటే ఆకలి వేస్తుంది అంటే అన్నం పెట్టే బిడ్డ నవీన్, ప్రాబ్లం ఉందంటే ఇమ్మట అక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడంటే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇప్పుడు వచ్చాడు ఆ బాబు ఫస్ట్ నుంచి సోషల్ వర్క్లో ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళ పేదవాళ్ళ గుండెల్లో ఉన్నాడు. సో ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎంత అన్నది కాదు, 1,00,000 మెజార్టీతో కూడా గెలవచ్చు. ఎవరు గెలవనంతగా హై రేంజ్ లో అయితే నవీన్ ఉంటాడని జూబ్లీస్ లో కూడా ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ గారి పేరు బాగా వినిపిస్తుంది, విన్ అవుతారు అన్నట్టు. అంటే ఎందుకు అసలు? టికెట్ రాకముందు చేయడం వేరు, టికెట్ వచ్చిన తర్వాతకి చేయడం వేరు. ఇక్కడ టికెట్ రావడం అంటూ వాళ్ళ కుటుంబ పరంగా, తల్లిదండ్రుల పరంగా తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి తను అడుగుజాడలు నడిచిన కొడుకు కూడా అలానే చేస్తున్నాడు. అదే మామూలుగా ఏ టికెట్ లేకుండా అధికారంలో ఏ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి నార్మల్గా ఉన్నప్పుడే ఇంత సేవ చేసి ప్రతి వేల మందికి, లక్షల మందికి వాళ్ళ కుటుంబం ద్వారా చేయూతను అందించిన వాళ్ళ ఆ కుటుంబానికి కనుక మనం టికెట్ ఇస్తే ఇంకా లక్షల మందికి, ఎంతో మందికి సహాయం అందించి నిరుపేద వాళ్ళని అనేది గుర్తించి వాళ్ళకి సహాయం చేస్తారు. అది కాకుండా వీళ్ళు అధికారం రాకపోయినా ఉన్నా ఎప్పుడు కూడా వీళ్ళు అదే విధంగా సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తేనే కదా గెలిచేది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు అధికారం వచ్చి ఏదో ఇస్తుంది అనేది ఆశించట్లే. ఎప్పుడు అనునిత్యం ప్రజలలో ఉండి ప్రజల బాగోగులు చూసే వాళ్ళకే ఇవ్వాలనేది ప్రజల నిర్ణయం. అదే ఈ రోజు అధిష్టానం గుర్తించి నవీన్ యాదవ్ అన్నకి ఈ రోజు టికెట్ రావడం మా అందరికి సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆధీనంలో కూడా మేము పనిచేసినాం, ఆయన ద్వారా కూడా మేము కూడా సహాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సహాయం తీసుకొని వాళ్ళకి ఈ రోజు పని చేయాల్సిన వచ్చినందుకు మేము కూడా ఆయన కోసం కష్టపడి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా రోజులు కూడా టికెట్ ఇవ్వకుండా చాలా లేట్ గా ఇచ్చారు, అంటే కొంచెం లేట్ చేసి ఇచ్చారు. అంటే చివరి వరకు కూడా జూబ్లీస్ ప్రజలకు నవీన్ యాదవ్ గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అన్న సందర్భాలు కూడా విన్నాము. ఇప్పుడు ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ గెలిస్తే నవీన్ గారి ఫ్యూచర్ అంటే డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? టికెట్ అనేది నిజస్థానం అంచేది ఈ రోజు అధికారంలో ఉన్నామని రేవంత్ అన్న కాదు, ప్రజలుగా మంత్రులు కాదు, ప్రజల యొక్క నిర్ణయం ఇది. ప్రజలు ఎవరైతే వస్తే ఎవరైతే చేస్తారు అనేది కూడా అధిష్టానం గ్రహించి పలానా ఈ జూబ్లీస్ లో నవీన్ అయితే చేయగలుగుతాడు, ఎందుకంటే అన్నిటిని ప్రజలకు హెల్ప్ చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి టికెట్ వచ్చినా రాకపోయినా వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కుటుంబం అనేది ఒక పేరు ప్రతిష్టలతో ఉన్న కుటుంబం. అంత కుటుంబము లక్షల మందికి చేసిన వాళ్ళు ఎప్పటికైనా చేస్తారు. ఇప్పుడు పార్టీలో టికెట్ వచ్చినా రాకపోయినా ఎప్పుడు ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు కాబట్టి ప్రజల గురించి ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తిని టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే బాగుంటది అనేది అధిష్టానం కూడా గ్రహించి నవీన్ అన్నకి టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఎమ్మెల్యేగా మేము అధిక మెజార్టీ కనీసం ఒక 20-30 వేలు 40 వేల మెజార్టీ తోటి గెలిపించుకొని మంచి మంత్రి పదవిలో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు లక్షల మందికి చేసిన వ్యక్తి ఇంకా తెలంగాణ స్టేట్ మొత్తం కూడా చేస్తాడు. అక్క చెల్లెలని మంచిగా తోడబుట్టిన వాళ్ళలాగా చూసుకొని మొన్న ఈ మధ్య శ్రీమంతాల ప్రోగ్రాం జరిగింది. ఎవరైనా పెట్టేది ఈ రోజుల్లో సొంత ఇంట్లో ఉంటేనే ఆడపట్టుంటేనే నా ఆస్తి తీసుకుపోతుందని తగాదాలు పెట్టుకునేవాడు. అలాంటిది కొన్ని వేల మందికి శ్రీమంతాల ప్రోగ్రాం జరిపించి తన చీరసారలతోటి పంపుతుంటే ఆ రోజున్న ఆనందం ఎంతో బాగుంది. ఆనందం అలాంటి అక్క చెల్లెలందరూ ఆశీర్వాదంతో ఈ రోజు టికెట్ వచ్చి జూబ్లీస్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నిరో ఇప్పుడు కాదు ఇంకా 15 సంవత్సరాలు అయినా ఖచ్చితంగా అధికారంలో ఉంటది. నవీన్ అన్న లాంటి వాళ్ళని ఇంకెంతో మందిని తయారు చేసుకుంటాం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున. జూబ్లీస్ లో ఉప ఎన్నికలో జరుగుతున్న నేపథ్యంలో నవీన్ యాదవ్ గారి పేరు మొన్న కన్ఫర్మ్ అయింది. సో ఆల్మోస్ట్ ఇంకా గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా జూబ్లీస్ ప్రజలు అంటున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఉన్న సేవా కార్యక్రమాలే కాకుండా ఇంకా అన్న ముందు తరాలకు సేవా కార్యక్రమాలు ఏమైనా చేసే ఛాన్స్ ఉందంటారా? 100% ఇచ్చేసిన 17 ఇయర్ నుంచి కంటిన్యూ పబ్లిక్ లా ఉన్నాయి, కంటిన్యూ హెల్ప్ చేస్తున్నారు. హాస్పిటల్లో పూర్ పీపుల్స్ కి మ్యారేజ్ కి ఏదైనా పరేషాని ఉంటే కంపల్సరీ 100% ఆల్రెడీ చేస్తున్నారు. 17 ఇయర్ నుంచి ఈయన నాయన కూడా చేసిన, ఇప్పుడు నవీన్ యాదవ్ చేస్తున్నారు.
ఇప్పుడు వెంకట్ అన్న కూడా చేస్తున్నాం. చాలా గరీబ్ వాళ్ళు వస్తాయి ఇక్కడ ఆఫీస్కి. 100% ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తా. పెళ్లి కోసం, హాస్పిటల్ కోసం, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే పబ్లిక్ కంపల్సరీ ఇక్కడ వస్తా. వచ్చినంటే కంపల్సరీ చేస్తా అన్న. ఓకే నైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో కూడా ఇన్ని రోజులు అన్న ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపు అనంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండే ఛాన్స్ ఏమైనా ఉందంటారా, లేకపోతే కేవలం 100% నవీన్ యాదవ్ లాస్ట్ టైం 2014 కూడా పోటీ చేసినారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత కూడా పబ్లిక్ లో ఉన్నాయి. పబ్లిక్ కి ఏమేం కావాలా, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ పబ్లిక్స్ లో ఉన్నాయి. ఎనీ టైం పబ్లిక్స్ లో ఉన్నాయి, కంటిన్యూ ఉన్నాయి. ఇప్పుడు కూడా లాస్ చేసిన తర్వాత అరే అయిపోతుంది కంటిన్యూ ఉన్నాయి. రూలింగ్ గవర్నమెంట్ లేకపోతే 100% ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా గెలిచినంటే పబ్లిక్ గెలిచేయాలి. పబ్లిక్ నా పక్క పేరు ఉంటాయి. నువ్వు కూడా ఎమ్మెల్యే, నా కూడా ఎమ్మెల్యే, నవీన్ అన్న అంటే ఎమ్మెల్యే, నేను కూడా ఎమ్మెల్యే. అలా అందరు యూత్ నవీన్ యాదవ్ అంటే అందరు యూత్ నవీన్ యాదవ్ ఒక మెసేజ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు నిల్చోవడం జరిగింది. సో ఆమెకు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి మైనారిటీ కోసం ముస్లిం లీడర్షిప్ ఎక్సెప్ట్ చేయలేదు సార్. ఈ ఫ్యాక్ట్. ఇంకా మైనారిటీ జుబ్లీస్ ఒక గ్రేవ్యార్డ్స్ ఇష్యూ ఉంటాయి. 10 years నుంచి గవర్నమెంట్ అయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఆల్రెడీ జుబ్లీస్ మజీద్ కమిటీలో ఒక మెమోరియం సార్కి ఇచ్చిన మాగంటికి ఇప్పుడు కూడా పిలిచిలేవు, మాట్లాడలేవు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ నా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 1 month కి ఇచ్చేసినారు. గవర్నమెంట్ ఒక మెమోరియం ఇచ్చిన, మెమోరియం తర్వాత అల్కాపుల్లా ఇచ్చిన, ఇదేనా అయిపోతుంది. ఎర్రగడ్డ కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ఆల్రెడీ గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి. రస్తా లేవు. రస్తా కోసం గవర్నమెంట్ కి మాట్లాడి చెప్పినంటే లాస్ట్ 4 days బిఫోర్ ఇచ్చిన ఆయన. రైట్. ఇప్పుడు ఒక జూబ్లీస్ మెంబర్ గా మీరు అంటే జూబ్లీస్ ఓటర్ సభ్యులుగా మిగతా ఓటర్ సభ్యులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా సభ్యు నుంచి అమ్మకి, అక్కలకి, అందరికి యూత్ కి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ నవీన్ యాదవ్. మంచి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తా. నేను రిక్వెస్ట్ చేస్తున్నారు అందరికి, ముస్లిమ్స్ కి, హిందూస్ కి, క్రిస్టియన్స్ కి, సిఖ్స్ కి నవీన్ యాదవ్ కి ఒక్క ఛాన్స్ 100% కంటిన్యూ పబ్లిక్ లో ఉంటాయి సార్. అందరికి వినండి. ఇది కాంగ్రెస్ పార్టీకి గెలిచి నవీన్ యాదవ్ కు విన్ చేయాలి. జూబ్లీస్ ఎన్నికలు వచ్చాయి కదా, అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక అభ్యర్థి ఉన్నారు. ఎవరు గెలిచే సూచన ఉందంటారు? నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ గెలుస్తారు? మంచోడు ఉన్నారు, బాగా సూట్ గా ఉన్నారు నవీన్ యాదవ్. అట్లా అదే అని. ఓకే, మీరు చెప్పండి. అంటే నవీన్ యాదవ్ గారే ఎందుకు గెలిచే సూచన ఉందంటారు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అటు తెలంగాణ సైడ్ నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పేసి కూడా అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా సేవలు అందించిన వ్యక్తి. ఆయన ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఆయన భార్య నవీన్ సార్ ఇస్ సెక్యులర్, హి కెన్ టేక్ ఆల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. మంచోడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సేవా కార్యక్రమాలు కూడా నవీన్ యాదవ్ గారు ఎన్నో చేశారు ఆయన అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు కేవలం అంటే ఇది రాజకీయంగా వరకు మాత్రమే చేశారు, నిజంగా ప్రజాక్షేత్రంలో నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఉండరు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మొత్తం చూసుకుంటారు ప్రజా గురించి. ప్లస్ ఏమంటే ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సెక్యులర్ పర్సన్. నవీన్ యాదవ్ మొత్తం తెలుసు ఇప్పుడు ఎలా ఉంది రీజన్ అని. ప్రాక్టికల్ గా మేము చిన్నప్పుడు చూస్తున్నాం. ఈజ్ రైట్ పర్సన్. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్రజలు ఏమంటారు అంటే నవీన్ యాదవ్ గారిని మాత్రమే చూస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీని చూడట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. వీఆర్ సీయింగ్ ఓన్లీ నవీన్ యాదవ్ బికాజ్ ఈజ్ సెక్యులర్ ఐటమ్. ఓకే, సో రకంగా నవీన్ యాదవ్ గారు గెలిచే సూచన ఖచ్చితంగా 100%. జూబ్లీస్ లో ఉప ఎన్నికల్లో భాగంగా ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? అదే కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది? అన్నది హోల్డ్ ఉంది అట్లా. ఆయన వస్తాడు. ఓకే, అంటే సునీత గారు కూడా రేజ్ లో ఉన్నారు కదా, సో ఆమె కూడా గెలిచే సూచన ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు కానీ ఇక్కడ మాకు తెలిసినంత బట్టి అయితే అన్ననే వస్తాడు. అంటే ఎందుకు నవీన్ యాదవ్ గారు లాస్ట్ టైం కూడా అంటే మెజారిటీ ఎక్కువ ఉంది, ఆయన అది పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది ఇక్కడ.
అంటే లాస్ట్ టైం కూడా కొన్ని పార్టీల నుంచి కూడా ఆయన నిల్చొని విఫలమైన ఛాన్స్ కూడా విఫలం కాలే, ఆయన కావాలని పక్కకి ఎరిగిండు అంతే, విఫలం ఏడ కాలే. సో ఇప్పుడు కూడా ఆయనది క్రేజ్ ఉంది, ఆయననే వస్తాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇచ్చారు కదా, అటు 6 గ్యారెంటీల విషయంలో మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చినా కూడా మహా అంటే 2 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ తర్వాత వచ్చినా కూడా గెలవరనే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఒక మాట పబ్లిక్ టాక్ ఉంటది. ఎవరు మంచి చేస్తారు ఎవరు చేయరు అన్న గురించి అందరికి తెలుసు. ఓకే, అది వివరంగా చెప్పే అవసరం ఉండదు. సో అన్ననే బెస్ట్. విన్ ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? ఫుల్ మెజారిటీ ఆయనకే ఉంటది. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిచొచ్చు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది? ఎందుకంటే నవీన్ అన్న వస్తాడు కదా ఇక్కడ, అందుకే. అంటే సునీత గారు కూడా ఉన్నారు కదా, ఆయనకు కొంచెం ఛాన్స్ తక్కువ ఉంది కదా అన్న. సో నవీన్ యాదవ్ గారే గెలుస్తారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే ఆయన ఏం మంచి ప్రజలకు మంచిగా చేస్తున్నారు కదా, దానికోసమే బట్టి ఎలక్షన్స్ వచ్చినాయని మంచి పనులు చేస్తాం, మిగతా టైంలో మంచి పనులు చేసేవారా? అవి చెప్పలేము కదా అది. సో ఖచ్చితంగా నవీన్ అన్ననే వస్తారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు కూడా మరణించడం జరిగింది. సో ఆయన అనంతరం కూడా ఒక సెంటిమెంట్ భావనతో బీఆర్ఎస్ పార్టీ ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా రేస్ లో ఉందని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు, అది నిజమే అంటారా? ఎక్కడైనా చూస్తే నిజం కనిపిస్తుంది అది కూడా. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇటు నవీన్ యాదవ్ గారు, తర్వాత ఇంకోటి బీజేపీ పార్టీ నుంచి కానీ, ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఆ మంచి రేస్ లో ఉన్న సంగతి చూసాము. ఇంక్లూడింగ్ ఏంటంటే నవీన్ యాదవ్ గారు కూడా మొన్న శ్రీమంతం కానీ అవన్నీ ఇవన్నీ కొన్ని సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకునే గెలుస్తారని చెప్పేసి కూడా అంటున్నారా, లేకపోతే అటు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారా? అది కాంగ్రెస్ పార్టీని చూసుకొని చెప్తున్నారు కదా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్టా లేకపోతే నవీన్ యాదవ్ గారికి సపోర్టా? నవీన్ అన్న ఒకవేళ ఆయన గెలిస్తే నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో ఏ పనులు చేసే ఛాన్స్ ఉందంటారు? చాలా ఉన్నాయి కదా అన్న, ఇక్కడ ప్రజల వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది కదా. పని గురించి అవుతున్నాయి, లేబర్ పని గురించి అవుతున్నాయి, ఇంకా మనకు నీళ్ళు సరిగా వస్తలేదు, చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా, అవన్నీ వస్తే నన్ను చేపిస్తారు కదా. సో మొత్తానికి అయితే నవీన్ యాదవ్ గారు గెలుస్తారు.